ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. జాతీయ కాంగ్రెస్ 1885వ సంవత్సరం భారతదేశ చరిత్రలో మైలురాయి. ఆ సంవత్సరంలోనే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. తమలోని జాతీయ భావనను, దేశభక్తిని, రాజకీయ చైతన్యాన్ని ప్రజలు సమైక్యంగా ప్రకటించిన తొలి ప్రయత్నం అది. క్రమంగా ఇది దేశంలో విదేశీ పాలనను ఎదిరించే మహత్తర శక్తిగా రూపుదిద్దుకున్నది. ఆసియాలోనే ఆ కోవలో అది మొదటిది. భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం కావడానికి కారణభూతమైన వాటిలో దీనిని ప్రముఖంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ సంస్థ కార్యకలాపాలను, నాయకుల దృక్పథాన్ని జ్యోతిబా నిశితంగా గమనించాడు. ఆ నాయకులపై ఆయనకు నమ్మకం కలగలేదు. సమాజంలో కింది వర్గాలపై నిజమైన శ్రద్ధ చూపితేనే తప్ప అది అచ్చమైన జాతీయ సంస్థ కాలేదని ఆయన అన్నారు. గుర్రాల కంటే బండిని ముందు పెడుతున్నారు వీరు అని వ్యాఖ్యానించారు. బండిని గుర్రాలు తమతో పాటు తీసుకెళ్లాలి కానీ బండిని ముందర పెట్టుకుని నెట్టుకుంటూ పోవటం ఏమి సబబు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన పదవులలో సమర్థులైన భారతీయులు కూడా ఉండాలన్నది మాత్రమే అప్పట్లో కాంగ్రెస్ అభిమతం. విదేశీ పాలన పోవాలన్నది వారి నినాదం కాదు. కాంగ్రెస్ తొలి దశలో బ్రిటిష్ వారికి విధేయంగా వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించిన సంస్థగానే ఉంది. జ్యోతిబా, ఆయన అనుచరులు కూడా బ్రిటిష్ వారు భారతదేశానికి తెచ్చిపెట్టిన ఆధునిక సౌకర్యాలు, రైల్వేలు, వంతెనలు, నీటిపారుదల పద్ధతులు, వైద్య సౌకర్యాలు వంటి వాటికి ముగ్ధులై వారి పరిపాలన పట్ల సంతృప్తినే ప్రకటించారు. మానవులందరూ సమానమే అనే బ్రిటిష్ వారి భావన నచ్చిన వారందరూ దేశంలో బ్రిటిష్ వారి పరిపాలన చిరకాలం ఉండాలనే కోరుకున్నారు. అయితే భారతదేశంలో బ్రిటిష్ పాలన శాశ్వతం కాదని నమ్మకంగా తెలిసిన వారిలో జ్యోతిబా ఒకరు. ఆ రోజుల్లో దేవుని నిర్ణయమే అని చాలామంది విశ్వసించారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో ఒకడైన రనడే, తొలితరం నాయకులైన ఫిరోజ్ షా మెహతా వంటి వారు బ్రిటిష్ పాలనలో దివ్యత్వాన్ని చూశారు. కాంగ్రెస్ కార్యకలాపాలను సమర్థించే బ్రిటిష్ పాలనావేత్తలు అది తమ మంచికే అని భావించారు. తిలక్ కూడా ఇంగ్లండ్లో బ్రిటిష్ నాయకుల ఎదుట చెప్పింది అదే. హింసాయుతమైన విముక్తిని తానెన్నడూ కోరలేదని, ప్రోత్సహించలేదని ఆయన అన్నారు. భారతీయులకు ఎక్కువ హక్కులు రావడాన్ని నేను కోరుకుంటాను. విముక్తి అంటే బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్వతంత్రం కోరడమే అని అంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నారు తిలక్. అప్పట్లో ఆ విధమైన భావాలే చాలామందికి ఉండేవి. అందుకు సాహిత్యంలోనూ చరిత్రలోనూ బోలెడు నిదర్శనాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన పట్ల జ్యోతిబాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వారు రైతులను, మహర్లు, మాంగులు వంటి నిమ్నజాతులను అలక్ష్యం చేయరాదని ఆయన కోరారు. వీరిని కూడగట్టుకుంటే తప్ప కాంగ్రెస్ పూర్తి జాతీయ సంస్థ కాజాలదన్న ఆయన భావన సత్యదూరం కాదు. అనంతర కాలంలో మధ్యతరగతి ప్రజలను తిలక్, కింది వర్గాలను గాంధీ, అట్టడుగు వర్గాలను అంబేద్కర్ ఆకట్టుకుని దేశ స్వాతంత్ర్యానికి పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. హిందూయిజం పేరుతో సార్వజనిక సభ ద్వారాను, కాంగ్రెస్ ద్వారాను బ్రాహ్మణులు ఎక్కువ హక్కులు అడుగుతున్నారు. అయితే తాము ఆ హక్కులను మొదటి నుంచి అనుభవిస్తూనే ఉన్న సంగతి వారు మర్చిపోతున్నారు. తాము అనుభవిస్తున్న ఆ హక్కులను ఇతర వర్గాల వారు, దళితులు కూడా అనుభవించటం వారికి ఇష్టం లేదు. విభిన్నమైన ఆలోచనలు, భిన్న దృక్పథాలు, భిన్న మతాలు, భిన్నమైన జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు కలిసి ఉన్న ఈ భారతదేశ ప్రజలందరూ ఒక జాతిగా, ఒక దేశంగా కూడకట్టుకు రావటం కాంగ్రెస్ నాయకులకు కష్టతరమైంది. భారతదేశంలో వర్ణ వ్యవస్థకు సంబంధించిన నమ్మకాలు, ఎక్కువ తక్కువ తేడాలు గాఢంగా పాతుకుపోయి ఉన్నాయి. అందుకే కాంగ్రెస్లో గనక చేరినట్లయితే శూద్రులు అన్ని రంగాలలోనూ వెనుకబడిపోవలసి వస్తుందని జ్యోతిబా హెచ్చరించారు. బ్రాహ్మణ ప్రభావానికి లోనైన కాంగ్రెస్ సాంఘిక సమానత్వాన్ని గురించి ఎప్పుడూ నిజాయితీగా ఆలోచించదు. కింది వర్గాలకు తమతో సమానంగా ప్రాథమిక అవసరాలైన తిండి,
వసతి, విద్య వంటివైనా కల్పించాలని అనుకోదు. తమను మానవులుగా గుర్తించి మానవ హక్కులు ప్రసాదిస్తూ సమాజంలో తమకొక హోదాను కల్పిస్తున్న బ్రిటిష్ వారితో కలిసి ఉండడమే శూద్రులకు మంచిది అన్నారు జ్యోతిబా. కాంగ్రెస్ జాతీయతా భావాలతో ఉత్తేజితులైన పైవర్గాలకు చెందిన పట్టణవాసుల సంస్థగానే చాలా రోజులు నడిచింది. కాంగ్రెస్ వారి కోరికలు, లక్ష్యాలు పరిశీలించినట్లయితే ఇది ఒక పరిమిత వర్గానికి మాత్రమే ప్రయోజనకారి అని విశదమవుతుంది. జ్యోతిబా మనసులో దోబూచులాడుతున్న భావం, భయం అదే. లక్ష్మణ జగన్నాథ వైద్య గౌరవార్థం రాసిన ఒక పాటలో ఆయన అభ్యుదయాన్ని కోరడంతో పాటు దేశ పురోగతి ఆయన లక్ష్యం కావాలన్న ఆకాంక్షను జ్యోతిబా వ్యక్తం చేశారు. మహర్లు, మాంగులు, బ్రాహ్మణులు తమ భేదాలు మరిచిపోయి కలిసి పంక్తి భోజనాలు చేసేంత సమైక్యత సమాజంలో రావాలన్నారు. ఆయన ఆలోచన అంతవరకు పోయింది. జాతీయ కాంగ్రెస్లో అన్ని మతాల వారికి, కులాల వారికి చోటుండాలన్నారు జ్యోతిబా. వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులకు ఉపయోగకారిగా ఉంటూ ఇతరులకు హాని కలిగిస్తున్నది. అందుకే బ్రాహ్మణులు దానిని పట్టుకుని వేలాడుతున్నారు. వర్ణ వ్యవస్థను అంగీకరిస్తున్న ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులు పుట్టుకతోనే అందరికన్నా అధికులు. శూద్రులను దోచుకోవటం కోసమే వారు పుట్టారు అని వారిని నిరసించారు. నిజానికి బ్రాహ్మణులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, మాంగులు అంతా ఒకటే. వారి మధ్య ఎలాంటి తేడా ఉండకూడదు. మానవ సంబంధాలు కులానికి, మతానికి, దేశానికి అతీతంగా ఉండాలి. మానవులంతా ఐకమత్యంతో ఉండాలి అని బోధించారు జ్యోతిబా. ఇదే భావాలను ఆయన ప్రచారం చేశారు. ఎక్కువగా దీనబంధు పత్రికలో వ్యాసాలు రాశారు. కొంచెం ఇంచుమించు అదే సమయంలో ఆర్బి గుంజీకర్, రాజారామశాస్త్రి భగత్ అనే వారి రచనలు కూడా ఇలాంటి భావాలతోనే వచ్చాయి. గుంజీకర్ సరస్వతి మండల్ అనే తన పుస్తకంలో చిత్పవన బ్రాహ్మణులను బాగా విమర్శించారు. రాజారామశాస్త్రి ఆ విమర్శన ప్రతిఘటిస్తూ సమాధానంగా ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. వాటిని జ్యోతిబా వ్యాసాలను పేర్కొంటూ ఇలాంటి రాతలు ప్రజలలో విద్వేషాలు రేపి సమాజ విచ్ఛిత్తికి కారణమవుతాయని హిందూ ప్రకాష్ పత్రిక సంపాదకుడు రాశారు. జ్యోతిబా రచనలు, వ్యాసాలు బొంబాయిలో నారాయణరావు, పరమానంద్ వంటి నాయకులను ఆకర్షించాయి. పరమానంద్ రాజకీయ ఋషి. ఎంతో భేదస్థితి నుంచి పైకి వచ్చి సమాజంలో గౌరవాదరాలు పొందిన వ్యక్తి. రాజకీయ రంగంలో రనడే, తెలంగ్, వెడర్బర్న్, మోతీలాల్ ఘోష్ వంటి వారికి మిత్రుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ప్రఖ్యాతుడు. మరాఠీ జానపద గేయాలను సంకలనం చేస్తున్న శంకర్ తుకారాం సాలిగ్రామ్, హెచ్ఏ ఎక్వర్తులకు ఈయన సమాచార సేకరణలోనూ కొన్ని అంశాల నిర్ధారణలోనూ తోడ్పడ్డారు. ఆ సందర్భంలోనే శివాజీని గురించిన సమాచారం కోసం ఆయన జ్యోతిబాకు లేఖ రాశారు. అప్పటికే జ్యోతిబా శివాజీ మీద ఒక పవాడా అంటే పదం రాసి ఉన్నారు. జ్యోతిబా ఆయన లేఖకు సమాధానంగా శివాజీ గోపీనాథ్ పంత్ సహాయంతో అఫ్జుల్ ఖాన్ను తుదముట్టించటం, తానాజీ సింహగర్ కోటను స్వాధీనం చేసుకోవటం వంటి చరిత్ర విషయాలను ధ్రువపరిచే పదాలు, గేయాలు తనకెక్కడా దొరకలేదని రాశారు. శూద్రుల విషయాలకు సంబంధించిన వరకు వాస్తవాలను పరిశీలించకుండానే చరిత్ర తయారైపోయింది. పాశ్చాత్య చరిత్రకారులు బ్రాహ్మణ అధికారులు చెప్పిన విషయాలన్నీ నమ్మి వాటి ఆధారంగా చరిత్ర తయారు చేశారు అని ఆయన ఆరోపించారు. విద్యావంతులైన బ్రాహ్మణ యువకులు కొందరు ఏవో కథలతో వీరగేయాలు అల్లి ప్రచారం చేస్తున్నారు. అవన్నీ వాస్తవాలని తనకు నమ్మకం కుదరకపోవటం వల్ల తాను వాటిని భద్రపరచలేదని కూడా జ్యోతిబా రాశారు. చరిత్ర పుస్తకాలలో దాదోబా కొండదేవ్ పాత్రను, బ్రాహ్మణుల పాత్రను అతిశయించి చిత్రించారని జ్యోతిబా నమ్మకం. బ్రాహ్మణులు రాసిన చరిత్ర ప్రామాణికతను సందేహించినవాడు జ్యోతిబా ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. బ్రాహ్మణేతర నాయకుల అసమర్థతను చాటే విధంగానూ, ఆ విధమైన అభిప్రాయం కలిగించే తీరుగాను బ్రాహ్మణుల చరిత్ర గ్రంథాలు రాసిపెట్టారని బ్రాహ్మణేతర మేధావులు భావిస్తున్నారు. బ్రాహ్మణేతర నాయకులు తమంతట తాము ఏ పని విజయవంతంగా చేయలేరన్న భావన ప్రజలలో వ్యాపించి ఉంది. ఒక విజయం వెనుక ఎందరో మహాపురుషులు ఉంటారు. ఎన్నో సంఘటనలు ఉంటాయి. కారణాలు కూడా చాలా ఉండవచ్చు. హిందూ సామ్రాజ్య పునరుద్ధరణకు కంకణం కట్టుకుని
యావత్ భారతదేశంలోనూ మహావీరుడిగా పేరు పొందిన శివాజీ విజయాలకు కారణం ఆయన గురువు రామదాసు మాత్రమే అనడం ఏమంత వాస్తవం? ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.